వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాయలసీమ ఒకప్పుడు ఫ్యాక్షన్ కిల్ల, కత్తులు పట్టిన చేతులతో పెన్నులు పుస్తకాలు పట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అలాంటి రాయలసీమలో తెచ్చిన మార్పులు కాలానుగుణంగా ఇవాళ రక్షణ సీమగా మారుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టకముందు రాయలసీమ ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈరోజు శంకుస్థాపన చేసుకోబోతున్న రక్షణ సంస్థలు, ఫైటర్ జెట్ విమానాల తయారీ కేంద్రం, 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. మరిన్ని విశేషాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మిత్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. రాయలసీమ ఒకప్పుడు కత్తులతో, కార్పణ్యాలతో, గొడవలతో, హత్యలతో ఉండే సీమని ఇవాళ ల్యాప్టాప్లు, పుస్తకాలు పట్టుకునే స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ అనేక శంకుస్థాపనలు ఉన్నాయి. రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఓనర్స్ ప్రైడ్ నైబర్స్ ఎన్వి అని ఒక యాడ్ వచ్చింది ఒనిడా టీవీకి. అర్థమైందండి. అలాగా సహజంగానే ఇప్పుడు ఆ మధ్య స్టాలిన్ మీద పడ్డారు తమిళనాడు. ఆ బుల్లెట్ అది ప్రపోజల్ వచ్చినప్పుడు గూగుల్ అప్పుడు ఆ సుందరపిచ్చే మనోడే కదా ఇదేటని. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గట్ట ఇది అయింది అనుకోండి. అయితే ప్రపోజల్స్ వచ్చినాయి కదా ముందు, ఇవన్నీ సహజంగానే ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమనుకున్నాడంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. వ్యవసాయం అనేటువంటి భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు మీద ఆధారపడితే మన దేశం బేసిక్గా అగ్రికల్చర్ బేస్డ్, మన రాష్ట్రం కూడా. కానీ వ్యవసాయం, ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. అలాగే వ్యవసాయం కూడా వ్యవసాయ ఉత్పత్తులకి డిమాండ్ ఉండట్లే, సరైన ధర వరలు లేవు, ఆ రైతులకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి అప్పట్లో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూడమన్నాడు. అంటే సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటల వైపు వెళ్ళమంటే అదిగో వ్యవసాయం దండగన్నాడు అన్న. వ్యవసాయం ఖచ్చితంగా దండగే, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు అగ్రికల్చరు లేకపోతే ఇలాంటివి కాకుండా సంస్కరణలు తీసుకురావాలి. భవిష్యత్తులో రోడ్డు మార్గాలు, నగరాల్లో రోడ్లు విస్తరణ చేపట్టాడు. ఇంత కారణం ఏంటంటే జనాభా పెరుగుదల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారద్దని చెప్పేసి వాహనాల రద్దీని తట్టుకోవడానికి ఫ్లైఓవర్లో రోడ్లు వెడల్పు చేయటం. తర్వాత ఆయన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్లోనే స్వర్ణ చతుర్భుజి ప్లాన్ చేశారు. మరి ఇవాళ దానివల్ల ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, రోడ్డు వేసారు, మన దగ్గర టోల్ గేట్ లాగేస్తున్నారు అనుకుంటున్నాం. దానివల్ల ఓవరాల్గా దేశం మొత్తం మీద ఇంధన వినియోగం చాలా మార్పు వచ్చిందండి. ఎప్పుడైతే రహదారులు బాగున్నాయో, ప్రయాణం సుజావుగా సాగుతుందో, ఇంధన వినియోగం తగ్గుద్దండి, కన్జంప్షన్ పెరుగుద్ది వాళ్ళకి. దానివల్ల స్థూల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మనకి కనిపించేది 1 లీటర్ 2 లీటర్ ఒక వెహికల్ కన్నా, ఇన్ని లక్షల వెహికల్ మీద ఎంత ఇంధనం, దాని ద్వారా మనం బయట తెచ్చుకునే దాంట్లో తగ్గుద్ది కదా, మన డాలర్ల ఖర్చు తగ్గుద్ది కదా. అలాగా మనకు అది మన డబ్బే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ ఓవరాల్గా మన ఈ దేశం సొమ్ము కదా, ఇదంతా నీది నాది ఏముందో అంతా దేశంది కదా, సంపద కదా, జాతీయ సంపద కదా అది. అలాగా ఆయన కొంచెం ఆలోచన చేసి ముందుకెళ్ళేవాడు. పెట్టుబడి తీసుకురావాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకి ప్రభుత్వాలే ఉద్యోగాలు కల్పించే అవకాశాలు తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు. అప్పుడు ప్రైవేట్ భాగస్వాములు అప్పుడే ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకి ద్వారాలు తెరిచారు పివి నరసింహరావు గారు. దాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన. ఆ సంస్కరణలు అమలు చేసి అప్పుడు పెట్టుబడి సాధించాలంటే వచ్చి మా ఊళ్ళో పెట్టడం ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, అన్ని అనువైన వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి, అవన్నీ కల్పించుకుంటూ వచ్చాడు. దాన్ని అందరూ ఎక్కిరించారు. ఇవన్నీ ఆవిడ కూడి పెడతాయా, అది పెడతాయి, ఇది పెడతాయి, ఏది చేస్తున్నాడు ఈయన, అది ఇదని. రోడ్లు విస్తరణ కాడి నుంచి అన్నీ అడ్డుకున్నారు. అయినా సరే ఆయన ఎక్కడ ఆగకుండా చేసుకొచ్చాడు. అప్పుడు ల్యాండ్ ఆర్డర్ కాపాడాలంటే రౌడీజం, కమ్యూనల్ రైట్స్, ఫ్యాక్షన్, ఈ 3 మీద దృష్టి పెట్టాడు. ఈ 3 సక్సెస్ఫుల్గా అణిచేశాడు. దాని ఫలితం రాయలసీమ లాంటి ప్రాంతంలో ఊరికే రాయలసీమ నరుక్కుంటారని చెప్తున్నారు, బాంబులు అన్నీ అయిపోయినాయండి. ఆ పిల్లలందరూ చదువుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు ఏం లేవు, అసలు ఛానల్ అయిపోయింది ఆపేసి. ఎక్కడన్నా ఇంకా వాళ్ళు వచ్చి ఊరికే మాటలు మాట్లాడతారు తప్ప మిగతా అంతా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అంతే. అంటే బిడ్డ చచ్చిన పురుడికం చావలేదని కొంత ఉంటుంది అక్కడక్కడ, ఇంగు కట్టిన గుడ్డగా ఇంగు వాసన ఉన్నట్టు అంతే. అయితే రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత ఈ పెట్టుబడుల విషయంలో సజ్జలని ఇలాంటివన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని
అమరావతికి అంత భూమి ఎందుకు, రెండో విడత భూసేకరణ ఎందుకని ప్రతి ఒళ్ళు మాట్లాడుతున్నారు. విచిత్రంగానే రాజశేఖర రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ లేకపోతే లేపాక్షి నాలెడ్జి హబ్ పేరుతో భూములు తీసుకుని 100 ఎకరాలు 1000 ఎకరాలు అవన్నీ తాగిడేసి డబ్బులు ఇచ్చిన వ్యాపారాలు చేసుకున్నారు. మీరు అన్నట్టు బ్రాహ్మణిస్టీల్స్కి 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్తో కలిపి వాన్ పిక్ బ్రాహ్మణి అన్ని కేసులు ఇరుక్కుని అలా ఎటు కాకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయి ఉన్నాయి. దాని మీద సంపాదించుకున్న వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినా కానీ హ్యాపీగా ఉన్నారు కదా, డబ్బు అంతా ఉన్నాయి కదండి. మరి రాజశేఖర రెడ్డి ఆ రకంగా అతను జలయజ్ఞం చేసేవాడు మహానేత అది ఇది అని మాట్లాడేవాళ్ళు. ఆ 3 ప్రాజెక్టులు అలా చచ్చి ఉన్నాయి. కాకినాడ సజ్జ అయినా ఎక్కడ తీసుకున్నా అన్నీ ఎక్కడ అలా ఇండస్ట్రీలు రాలేదు, అన్నీ అలా చచ్చి ఉన్నాయి. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో ఆయన ముందు టర్మ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కంపెనీ దేశంలో ఒక 20 తయారైతే మన దగ్గర ఒక 5-6 తయారవుతాయి. సగం తయారవుతుంది. ఇంచుమించు సగమే. అలాగే మొదలుపెట్టి కియా మోటార్స్ దాని యాన్సర్ యూనిట్స్నేమో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్న ఆశయాల్ని పాటించి వాళ్ళని తరిమేశాడు. ఇప్పుడు రాయలసీమ ఐక్య వేదిక, రాయలసీమ మేధావుల ఫోరం, ఈ జలవలనలు నీటి వాటాలు ఇవన్నీ మాట్లాడే వాళ్ళు అందరూ పట్టిసీమ నీళ్ళ గురించి మాట్లాడరు. పట్టిసీమ నుంచి డెల్టాకి వాడుకుని డెల్టాకి రావాల్సిన వాటాన్ని రాయలసీమకు తరలించిన కుప్పం వరకు అటు పులివెందుల వరకు నీళ్ళు ఇచ్చిన సంగతి మాట్లాడరండి. ఆ కాలువల ద్వారా నీళ్ళు వెళ్ళటం వల్ల భూగర్భ జలాల ఇది పెరిగింది. మీకు ఉరవకొండ వెళ్ళాను మన మధ్య, అది అనంతపురం జిల్లా. అది అనంతపురం జిల్లాలో ఉరవకొండ లేదంటే రాజమండ్రి ప్రాంతంలోని కోరకొండ అన్నట్టుగా ఉంది. పచ్చగా ఉంది, నీటితో ఉన్నాయి అంతా. ఇది ఒకనాడు జరగదండి. మెల్లగా ఒక వ్యక్తి ఒక విత్తనం వేస్తే మెల్లగా చెట్టు అవుద్ది, కాయ కాస్తున్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా వరం అండి తెలుగుదేశం తెలుగు జాతికి. రామారావు గారు పార్టీ పెట్టి ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు కూడా విశ్వాసం ఉంది కాబట్టి 4వ సారి ముఖ్యమంత్రిని చేశారు ఆయన్ని. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మద్రాసు తమిళనాడు దాటి ఇప్పుడు రాలేదు వాళ్ళు. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెట్ మీద వెళ్తుంటే అసలు ఓ రేంజ్లో ఉంటుంది. ఆ బుల్లెట్ మీద ఆ స్లోగా ఆ సౌండ్ ఆ బీట్ వింటుంటే అందరు దాన్ని ప్రేమిస్తారు. ఆ బండిని బుల్లెట్ ప్రేమికులని పెద్ద అసోసియేషన్ కూడా ఉంటుంది దానికి, ఏదో ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా. అలాంటిది ఆ ఇండస్ట్రీ మీద ఒక క్రేజ్ ఉంది. అది మనకి చిత్తూరు జిల్లాలో రావటం మరి నిజంగా మనం చాలా ఆనందించాల్సిన విషయం. అలాగే క్యారియర్ ఏసీ, ఎల్జీ ఇటీవల కాలంలో ఇప్పుడు మన అనంతపురం జిల్లా పాత అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో ఇవాళ డిఫెన్స్ విమానాలు, అసలు దానికి యాన్సిలరీ యూనిట్స్, బుల్లెట్ పరిశ్రమ, రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ దానికి అనుబంధంగా ఉండే ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుద్ది. అంటే చేతి నిండా పని ఉంటుందండి. చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, చిన్న చిరు వ్యాపారులకి ఒక రకంగా ఉపాధి అనేటువంటిది మనుషులు దొరకని పరిస్థితి అవుతుంది. మీకు కష్టమేనండి, దొరకడం కూడా కష్టమే ఇప్పటికే. అంటే ఆ రకంగా ఏదైనా కానీ చేతి నిండా పని హ్యాపీగా ప్రజలకి అనవసర గొడవల్లోకి వెళ్ళకుండా ఉంటారు. టైం ఉండదు. ఈ గొడవలు చేసే వాళ్ళు, పనికిమాలిన వాగే వాళ్ళు అందరూ ఇవ్వకుండా పని పాటలేని వాళ్ళు అంతా సోషల్ మీడియాలో గట్టానే రకరకాల కామెంట్లు లేకపోతే నెగిటివ్ ప్రచారాలు, విష ప్రచారాలు చేసే వాళ్ళు ఏంటంటే నిజంగా పని లేక ఎవరికాడ ఫుల్గా పనిలో ఉంటే ఎందుకు ఇవన్నీ ఉంటాయి. ఏమైనా ఈ టర్మ్ క్రూషియల్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి 24 నుంచి 34 వరకు ఈ 10 ఏళ్ళు అనేటువంటిది ఒక క్రూషియల్ టైం. ఒక స్థిరమైన సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, ఇక్కడ పాలకుడు ఉండాలి. అప్పుడు ఈ రాష్ట్రానికి ఒక దారిలో పడద్దండి. లేదంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెడగొట్టకుండా ఉంటే 29 వరకు సరిపోయేది. ఇప్పుడు 5 ఏళ్ళు అనేటువంటిది మైనస్ అయిపోయింది. అంటే 10 ఏళ్ళు దెబ్బ కొట్టింది. అతను 5 ఏళ్ళు 20 ఏళ్ళు అంత తీసుకెళ్ళాడు. 10 ఏళ్ళు కష్టపడితేనే కానీ మళ్ళీ దారిలో రాని పరిస్థితి. సుస్థిరంగా ఉండాల్సింది, హ్యాపీగా ఉండాల్సింది 20 ఏళ్ళు పడద్ది. 10 ఏళ్ళు నిర్విరామంగా శ్రమ పడాలి. 5 ఏళ్ళు అతను కొట్టిన దెబ్బకి. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఇదివరకు ఎంఓయూలు అయ్యి ఇప్పుడు గ్రౌండ్ అయిపోతున్నాయి. శంకుస్థాపన వరుసగా ఈ 2 నెలల్లో చూడండి, మీకు ఊపిరి చలపకుండా గ్రౌండ్ అవుతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు. గూగుల్ అయినా, రిలయన్స్ అయినా, ఆర్సిలార్మిట్టల్ అయినా, క్వాంటమ్ వ్యాలీ అయినా, ఇప్పుడు డిఫెన్స్ విమానాలైనా, పోర్ట్లైనా, ఎయిర్పోర్ట్లైనా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నాయని కూటమిని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకోవాలి. ఆయన సహకారం లేనిదే ఇవన్నీ జరగండి. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి పక్కల బడిలో ఉంటే జరగదు. కానీ ఆయన మాత్రం ఆయన సమయంలో సహకారం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఆయన ఏదైతే కోరుకున్నాడో అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుపడాలని అదే దిశగా నడుస్తుంది. ఇప్పుడు మోడీ గారు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే
వైజాగ్ ఫ్యాక్టరీ స్టీల్కి, వైజాగ్ స్టీల్స్కి అంతకుముందు 10,000, మొన్న 8,000 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ ఇచ్చారు. ఎక్కడ కూడా మోకాలు అడ్డం పెట్టకుండా ఎక్కడ పూర్తిగా సహకరిస్తున్నారు. నిజంగానే ఏదడిదో చేస్తాం. అంటే ఎంత కష్టపడ్డామో 19 నుంచి 24 వరకు ఎంత ఆందోళన చెందామో అంతకు మించి జరుగుతూ వచ్చింది. ఇంకా చిన్న చిన్న పార్టీ విత్తందా పార్టీలో కార్యకర్తలకి చిన్న చిన్న అలకలో అసంతృప్తులు ఉన్నాయి. అవన్నీ సరి చేస్తారు డెఫినెట్గా. దానికి ఒక నా అంచనా ప్రకారం ఒక 10-15-20 రోజుల్లో దానికి ఒక రూపకల్పన చేస్తారు. అందరినీ కలుస్తారు, అందరినీ కలుపుకుంటారు. నేను నా చిన్నప్పటి నుంచి అంటున్నాను సార్, బందర్లో పోర్టు నిర్మాణం ఒకటి, మచిలీపట్నం రేపల్లి రైల్వే లైను, ఆ రెండు కూడా ఇప్పుడే సాకారం అవుతాయి 40 సంవత్సరాల తర్వాత. సరైన పాలకుడు ఉంటే, అతనికి మంచి బుద్ధి ఉంటే, డెవలప్ చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధ్యం అవుద్దండి. అందులోనూ అసాధ్య సాధకులు అని బాబు గారు ఉంటే ఏదైనా సాధ్యమే. ఆయన చెరుకు పక్కన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అది తిరిగే ఉంది. త్వరలో జిందా స్టీల్ కూడా శంకుస్థాపన జరగబోతోంది. వీళ్ళ ముగ్గురికి మోడీ గారు కూడా నేను ఉన్నాను పడిన అంటున్నాడు. ఆయన బ్రహ్మాండంగా ఉంది. ఆ నలుగురు ఉండగా రాష్ట్రానికి వచ్చిన లోటు ఏమీ లేదు, అది దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అవునండి. ఆ నలుగురు ఉండగా రాష్ట్రానికి వచ్చిన లోటు లేదని, దేశానికి ఇబ్బంది లేదంటూ విశ్లేషించిన నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.